జ్యోతిష్య శాస్త్రాన్ని 32 సంవత్సరాల నుండి నేను పరిగణలోకి తీసుకొని చూస్తున్నానండి. ఇప్పటి వరకు అరచేతిలో పుట్టుమచ్చలున్నటువంటి వారు ఒక 100 మందిని చూశాను. ఆ 100 మంది కోట్లకు పడగలెత్తారు. యెస్. నేను చెప్పేది నిజమే. మీరు వింటున్నది నిజమే. 100% నిజంగా ఆ భగవంతుడు కరుణించాడు. అరచేతిలో పుట్టుమచ్చలున్నటువంటి ఆడవాళ్ళు గాని, మగవాళ్ళు గాని కోట్లు కొల్లగొడతారండి. నిజంగా మీ యొక్క జన్మ జాతకాన్ని, మీ హస్తరేఖలను నాకొకసారి పంపించండి. ఏదైనా గూడా శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా గుట్టదంటారు. ఆ భగవంతుడి కృప లేనిదే మీ అరచేతిలో పుట్టుమచ్చలు రావండి. ఎవ్వరైనా చూడండి, మీరు మీ బంధువులు, చుట్టాలు, పిల్లలు, పెద్దలు అందరిని చూడండి. ఎవరికీ పుట్టుమచ్చలు అరచేతిలో ఉండవు. అసలది అనితర సాధ్యం. నిజంగా ఒక్కసారి చూడండి. కొంతమంది చాలామంది మీ అరచేతిలో పుట్టుమచ్చుందని నాకు ఫోటోలు పంపిస్తే చెప్తే, నేనెప్పుడు అబ్జర్వ్ చేయలేదు సార్ అంటారు. చూడండి, ఒక్కసారి చూడండి. అరచేతిలో పుట్టుమచ్చలు గనక అంటే ఈ అరచేతి మొత్తంలో వేళ్ళకి గాని, మధ్యస్థంగా గాని శుక్రస్థానం, బుధస్థానం, రవిస్థానం ఇలా అన్ని స్థానాలలో ఎక్కడైనా ఒక చోట పుట్టుమచ్చ ఉందా? ఆ పుట్టుమచ్చ ఉంటే నేను నా దగ్గర ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి హస్త సాముద్రికా శాస్త్రంలో ఆ పుట్టుమచ్చ యొక్క ప్రభావాన్ని తెలుసుకొని దానికి సంబంధించినటువంటి రెమెడీ గనక మీరు చేసుకుంటే ఆ పుట్టుమచ్చ అనేది కూడా యాక్టివేట్ అయితే మీ జన్మ ధన్యం అయిపోతుంది.